అంటే 27వ తారీఖు ముగిసిపోయి 28వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వచ్చే టైంలో ప్రచారం ముగించుకొని వస్తున్నాను. మా అబ్బాయి యొక్క ఫ్రెండ్స్ సాయి, జగదీషు ఆ డ్రైవరు కారులో వస్తూ ఉంటే చిత్తూరు అవుట్స్కట్స్లో ఆపి ఒక 3 వ్యక్తులు వీళ్ళని కిడ్నాప్ చేసినంత పైన అప్డేట్ చేసేసి తీసుకొని పోయారు. ఫోన్లు లాగేసుకున్నారు. చేసుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అసలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఎక్కడంటే అక్కడ వాసిపోయి లోపలంతా బ్లడ్ ఇదైపోయింది, గడ్డగట్టుకునే పరిస్థితి వచ్చింది. తర్వాత కొద్దిసేపటికి వన్ టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి వచ్చాడట. వచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళు లాక్కున్న ఫోన్లు వాళ్ళ దగ్గర వీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కొట్టిన వాళ్ళని మాత్రం వదిలేసి ఆ కారును అక్కడ పెట్టి వీళ్ళని మేము వెళ్ళి అడిగితే కానీ రిలీజ్ చేయలేదు, ఫోన్స్ రిలీజ్ చేయలేదు. ఆ కారు ఇంకా అక్కడే ఉంది. ఎందుకు చేస్తున్నాడు ఇట్లా అర్థం కావట్లేదు. మీకు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరికి తప్పు లేదు, ఎవరి పవర్ వాళ్ళు వినియోగించుకోవచ్చు. నీకేమీ పవర్ లేకుండా, నీకేమీ అధికారం లేకుండా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వాళ్ళని వచ్చి కొట్టిన వాళ్ళని వదిలేస్తావు. కొట్టించుకున్న వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి వాళ్ళని స్టేషన్లో కూర్చోబెడితే ఇది పద్ధతి కాదు. ఇట్లాంటి నియంతృత్వ ధోరణులు మాత్రం పనికిరావు. మీరు దయచేసి ఎస్పీ గారు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని కనపడాలి. ఎస్పీ గారు మీరు కానీ మ్యూట్గా కూర్చుంటే పరిస్థితులు ఇలాగే మారతాయి. మాకు సెక్యూరిటీ లేని పరిస్థితి వస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రచారం చేసుకునే పరిస్థితి మీరు కల్పించాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ చేసుకునే పరిస్థితి మీరు కల్పించాలి. అంతేగాని ఇట్లా ఇన్స్పెక్టర్స్ లెవెల్లో, మీ కింద క్యాడర్లో, లేకపోతే డిఎస్పీ లెవెల్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ప్రవర్తించే విధంగా మీరు కానీ వదిలేసే పని అయితే చాలా దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది. నేను హైయర్ అథారిటీకి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని దృష్టిలో పెట్టాల్సి వస్తుంది. దయచేసి మీరు వెంటనే దీన్ని సరిదిద్దుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వర్కర్స్ ప్రచారం చేసి వస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఇట్లా చేయటం మాత్రం వాళ్ళ తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులని చెప్పారు. ఆ వైసీపీ పార్టీ వ్యక్తుల్ని వీళ్ళెందుకు కొమ్ము కాస్తున్నారో తెలియట్లేదు. ఎక్కడైనా సరే కేసు జరిగితే కొట్టిన వాళ్ళని తీసుకురావాలి, కొట్టించుకున్న వాళ్ళని కనుక తీసుకొచ్చేది. 7 ఫోన్లు ఎందుకు లాక్కున్నాడో తెలియదు, 7 ఫోన్లు ఆయన కస్టడీలో ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు. దయచేసి ఇమీడియట్గా ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఈ అమానుషమైన చర్యల్ని ఆపాలి మీ పోలీస్ వ్యవస్థ అని చెప్పి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుపుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తాం. ఫ్లయింగ్ స్క్వాడ్ 1 మా ఆఫీసు ఇంటికి వచ్చి సెర్చ్ చేశారు. ఇది వచ్చిన సమయంలో వాళ్ళు ఏం అథారిటీతో వచ్చారని నేను అడిగాను. వాళ్ళకి అంత ఇన్హరెంట్గా ఎలక్షన్ కమిషన్ సెర్చ్ చేసి అథారిటీ ఇచ్చిందట. అట్లాగే మీ అంతటికి మీరు ఐడెంటిఫై చేసుకోండి, లేకపోతే ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి నాకు ఇల్లు సెర్చ్ చేస్తే నాకు కష్టమవుతుంది, మీరు చెప్పండి ఎవరంటే మాకంతా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. సో మామూలుగా సెర్చ్ ప్రాసెస్ ఏంటంటే ఏ పోలీస్ కానీ ఏ అథారిటీ ఏజెన్సీ కూడా సెర్చ్ ప్రాసెస్ అంటే ఒక వారెంట్ తీసుకురావాలి. దాని మీద ఆ ఇంటి ఓనర్ సంతకం ఎవరుంటే వాళ్ళు అవైలబుల్ ఉంటే వాళ్ళ సంతకం తీసుకోవాలి. తీసుకొని సెర్చ్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ చేయకముందే సెర్చ్ వచ్చి పోలీసులంతా మా బెడ్రూమ్లో అట్లా ఉండిపోయారు. సరే మీరు బయట ఉండండి, మీకు ముందు మాకు ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పాము. అయితే ఒక 8:30 ప్రాంతంలో కంక్లూడ్ అయింది. ఏమీ దొరకలేదు. వాళ్ళు ఏమనుకొని వచ్చారో తెలియదు. మీరు ఏమనుకొని వచ్చారో చెప్పండి, అలిగేషన్ ఏంటి నా మీదంటే కూడా చెప్పలేదు. అది మాకు చాలా పెద్ద అలిగేషన్ ఉంది అంటే సరే రండి చూసుకోండి ఏముంది అంటే ఏం చెప్పలేదు. ఫైనల్గా మాకు వెళ్ళేటప్పుడు పంచనామా తయారు చేయమని అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాను. అయ్యా పంచనామా అయ్యండి, మీరు వచ్చి ఏం చేశారు ఇక్కడ, మా ఇల్లంతా సెర్చ్ చేశారు కదా, ఈ ప్రొసీడింగ్ అంతా ఒక పంచనామాలాగా డ్రా చేయండి, ఇది అలవాటు కదా ప్రతి వాళ్ళకి. తర్వాత మీరు నా దగ్గర దొరికిందా దొరకలేదా, ఏం దొరకలేదని మీరు చెప్తున్నారు కదా, అయితే రైటింగ్లో పెట్టండి అని చెప్తే ఒక పంచనామా రాసిచ్చారు. ఆ పంచనామాలు ఏం రాశారు, మళ్ళీ సర్చ్ ప్రొసీడింగ్ అండర్ సెక్షన్ 165 CRPC సార్ చూపించి దాని ప్రకారం మీ ఇల్లు ఎంటర్ అయ్యమని రాశారు. అంటే మరి మీరేం నాకు చూపించలేదు. అట్లాంటిది అడిగితే కూడా నాకు ఇన్హరెంట్ పవర్ ఉంది, నాకు సొంతంగా పవర్ ఉంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ఇప్పుడేమి ఇట్లా రాస్తున్నారు ఎందుకంటే ఒక సర్చ్ ఆర్డర్ తీసుకొచ్చారు. అప్పుడు అట్ 11 o'clock తీసుకొచ్చి ఇప్పుడు సైన్ చేయండి అంటున్నారు. మీరు 7 గంటలకి సెర్చ్ చేసి 8:30కి ముగిస్తే
11 గంటలకు సెర్చ్ ఆర్డర్ తీసుకొస్తే నాకు ఏమర్థం అవుతుంది ఇదంటే ఇది అనాథరైజ్ సెర్చేనా? సెర్చ్ వారెంట్ 11 గంటలకు వస్తే మీరు 7 గంటలకు మా ఇంట్లో ఎంటర్ అయ్యారంటే ఇది అనాథరైజ్ సెర్చ్ కదా. అనాథరైజ్ సెర్చ్ అనేది నేను ట్రీట్ చేస్తానని చెప్పారు. అండ్ ఇట్ ఈస్ అనాథరైజ్ సెర్చ్ ఓన్లీ. వీళ్ళెవరికి రైట్ లేదు. తర్వాత దానికి నేను డిసెంట్ నోట్ రాసి, ఎవరిని మనం పేపర్ రిజెక్ట్ చేయకూడదు ఏజెన్సీలు కాబట్టి నేను డిసెంట్ నోట్ రాసి, మీరు ఇట్లా 7 గంటల నుంచి 8:30 వరకు మీరు సెర్చ్ చేశారు, బట్ వారెంట్ ఏమో 11 o'clock ఇచ్చారు, విచ్ ఈజ్ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ద ఇన్సిడెంట్ చేశారు కాబట్టి ఇది తప్పు. నేను టెక్నికల్గా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పడుతున్నామని అనుకోవట్లేదు. అయితే మీకున్న పవర్స్ అని మీరు వాడుకోండి, మీ ఇష్టం. అన్నీ ఏది కావాలంటే అది చూపిస్తాను. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ ఇన్ పర్సన్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు, మీరు నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి, సెర్చ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని చెప్పాము. దానికి వాళ్ళు ఎవరు సంతకం పెట్టారు ఏంటనేది. ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వారెంట్ ఎవరు సైన్ చేయొచ్చు అనేది కానీ మీరు వెరిఫై చేస్తే నార్మల్గా పోలీస్ ఆఫీసర్ ఉంటుంది, లేకపోతే జ్యుడిషియరీ అథారిటీ ఉంటుంది. ఈయనెవరో కమిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఫ్లయింగ్ స్క్వాడ్లో టీమ్ 1లో నేను మెంబర్ని కాబట్టి నేను చేస్తాను. ఫ్లయింగ్ స్క్వాడ్కి ఎవరన్నా జ్యుడిషియల్ అథారిటీ పోలీస్ అథారిటీ ఇచ్చారా మీరు గమనించండి. లేదు. మరి ఆయన ఎందుకు సైన్ చేసి ఇచ్చాడో తెలియదు. నేనే అవకాశం ఇచ్చాను, మీరు మార్చుకోండి ఇది, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి, ఇది పద్ధతి కాదంటే ఇంతవరకు తీసుకురాలేదు. సో ఆయనకి అసలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు క్రిమినల్ ప్రొసీజర్ కూడా సైన్ చేసేస్తున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేసి మొత్తం 11 మంది ఏదో స్మగ్లర్లని లేకపోతే ఏదో వీళ్ళని క్రిమినల్స్ చేసినట్టు 11 మంది వచ్చి వీళ్ళంతా హడావుడి చేశారు. ఏం దొరకలేదు కాబట్టి దానిలో ఏమీ లేదు. ఒక క్యాష్ కానీ దానికి సంబంధించిన లిక్కర్ కానీ మేము వెతుకుతున్నాం, అది అయితే దొరకలేదని చెప్పి మంచి నెంబర్లో రాసిచ్చారు. సో ఈ ప్రొసీడింగ్ అంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఎవరో గైడెడ్ లాగా చేస్తున్నారు. ఎందుకు ఇంత అసలు అందులో ఎంపీ అభ్యర్థి మీదకి వచ్చేటప్పుడు కనీసం ప్రొసీజర్ కూడా పాటించకుండా ఎట్లా పడితే అట్లా వచ్చేసి జనాలు వెతికేసి, అంటే మనం ఏ ప్రభుత్వంలో ఉన్నాం? నియంత్రితమైన ప్రభుత్వంలో ఉన్నావా, లేకపోతే ఎమర్జెన్సీలో ఉన్నావా మనం? ఎందుకు అవుతుంది ఇట్లా అనేది నేను అడుగుతా ఉన్నాను. అట్లాగే అన్నీ ఫాల్సే ఉన్నాయి, ఏ ఒక్క ప్రొసీజర్ కూడా కరెక్ట్గా లేదు. కానీ సెర్చ్ చేసేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉంటున్నారు. దానికి ఎంతమంది? 2 సిఐలు, 1 ఎస్ఐలు, గందరగోళంగా ఎవరు ఎక్సైజ్ వాళ్ళు 2 సూపరింటెండెంట్ స్థాయి వాళ్ళు, ఇంతమంది మరి ఎందుకు వస్తున్నారో తెలియదు. ఓ పక్క స్మగ్లింగ్ జరుగుతుంటే వాటి దగ్గర నిద్రపోతున్నారా వీళ్ళు? నేను ఇదే అడుగుతున్నాను వాళ్ళని. ఓ పక్కన క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, వీళ్ళంతా నిద్రపోతున్నారా? ఏదీ లేని ఎంపీ అభ్యర్థి దగ్గర, ఎంపీ అభ్యర్థి మీకు తెలుసు నార్మల్గా వీళ్ళు పెట్టే ఖర్చు కానీ ఏమి ఉండదు. అట్లాంటి వ్యక్తుల దగ్గరకు వచ్చి ఇట్లా హెరాస్ చేయటం బాగాలేదు. ఇది ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్కి కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. అండ్ శాంతి భద్రతలకు అసలు మంచిది కాదు. అట్లాగే ఇదంతా కూడా నేను ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తున్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, మన ఆర్ఓ గారికి, తర్వాత ఎస్పీ గారికి, తర్వాత పోలీస్ అబ్జర్వర్ అని ఒక ఆయన ఉంటారు మన డిస్ట్రిక్ట్కి, ఆయనకు కూడా ఇన్ఫామ్ చేస్తున్నాం. మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళు మీద యాక్షన్ తీసుకోండి. అనాదర్ సచ్ ఈస్ వన్. మనకున్న ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్రింజ్ చేసినట్టు అవుతుంది. ఎవడింటికి వచ్చేసి మీ ఇంట్లో నేను సెర్చ్ చేస్తానంటే ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్. దానికి ఆథరైజేషన్ ఉండాలి, దానికి సరైన రీజన్స్ ఉండాలి. అంతేగాని ఎవరి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్లో పోలీస్ ఆఫీసర్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద వచ్చి ఎవరింటి మీద వెళ్ళబడితే అవ్వదు. ఇట్లాంటి పనులు చేయొద్దు. ఇట్లాంటి చేసినందు వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. ఇది అసలు అభిలషణ ఏం కాదు. ఇంకా నేను ఎలక్షన్ కమిషన్ ఏ యాక్షన్ తీసుకుంటుందని వెయిట్ చేస్తూ ఉంటాను. అది వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను.